దేవుని బీజం లేక ప్రభు యొక్క శక్తి లేక ప్రభు యొక్క మహిమ లేక ప్రభు యొక్క ఆధిక్యతను ఎప్పుడైతే మనం ఎరుగుతామో, ఈ మరణము అంటే మనకు ఇది లెక్కలేదు. ప్రభువుని విశ్వసించిన వారికి గుర్తుపెట్టుకోండి. మరి ఇవాళ ఇంత నిశ్శబ్దంగా ఉన్నారు కదా, రేపు ఒకవేళ ప్రభు చిత్తమై సమాధి తోటకు సిద్ధమై లుదియమ్మ గారిని తీసుకొని పోయేటప్పుడు మరి ఎంతమంది నోరు కొట్టుకుంటారు, ఎంతమంది ఏడుస్తారో. ఈ ఏడుపు అనేది చాలామంది మరి లైక్ చేస్తారు, ఏడకుండా ఎట్లుంటారు అనేటటువంటిది. అయితే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఏం చెప్తుంది ఒక మాట అంటే, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అని జ్ఞాపకం చేస్తుంది. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. కానీ మేలుకరమైన దానిని దుఃఖకరంగా మార్చుకుంటారు. ఎవరో ఆవలిస్తున్నారు అప్పుడే అని అంటే అర్థము బాగా గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో బైబిల్ను చదివిన తర్వాత ఎక్కడ బైబిల్ గ్రంథము మరణము ఒకటి, నిద్ర అని రెండు, చావు అని మూడు రకాలుగా పిలుస్తారు దీన్ని. నిద్ర అనే ఒక మాటతో చెప్పాలి అంటే, ఇప్పుడు అలంకార రూపకంగా ఏం చెప్పాలి అని అంటే, ఆమె ఆ పేరు కలిగి బ్రతికి జీవించింది కాబట్టి లుదియమ్మ అని చెప్పాలి. లుదియమ్మ ఏమైపోయింది అంటే చచ్చిపోయింది అంటారు. రైట్. చనిపోవడానికి ఆమె ఎవరు? పుట్టడానికి కూడా ఆమె ఎవరు? నీవు కానీ నేను కానీ మనం ఎవరము ఏమి కాదు, నిమిత్త మాత్రులం. ఇది ప్రభు చేతిలో ఉన్నది. వాస్తవంగా చెప్పాలి అని అంటే సంపూర్ణంగా ఆమె దినాలన్నీ అనుభవించింది. కొంచెం కూడా లేదు, శేషము కూడా లేదు, మొత్తం అనుభవించింది. బ్యాలెన్సే లేదు, నిల్ బ్యాలెన్స్. అందుకు ఆమె దినములు సమాప్తములైనవి. అయితే నిద్రించిన అనేకులను గూర్చి అనే మాట పౌలయ్య అంటాడు. నిద్రించుట, నిద్ర. ఇదంతగా లోతుగా అర్థం చేసుకోరు దీన్ని. మమ్మల్ని ఇడిచిపోవడానికి ఆమె ఎవరు? మాకు దూరం ఆమె దూరం అయిపోవడానికి ఆమె ఎవరు? దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే 90వ కీర్తనలో చూడండి, 90వ కీర్తన 3వ వచనంలో ఏముంది? నరులారా, చదవండి 90వ అమ్మా గట్టిగా చదవాలి చూడమ్మా. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని. ముఖ్యంగా మానవుడు ఎందుకొరకు జీవించాడు, ఎందుకొరకు పుట్టాడు అంటే ఇది లోకంలో సామాన్యంగా సాధారణమే, కామన్ ఇది అంటారు. ఒక మాటతో చెప్పాలంటే ప్రతిరోజు నీవు బ్రతికి ఉన్నావంటే నీ బ్రతుకును సరిదిద్దుకోవడానికే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ చావు లేదు, మొదట మానవునికి చావు లేదు, మరణము లేదు. మొదట ఏ దినమైతే దాన్ని తింటావో నువ్వు చస్తావు అన్నాడు. మరణమే లేని ఈ మానవుడు ఆజ్ఞను మీరుట వలన మరణాన్ని సంపాదించుకున్నాడు.
కాబట్టి ఈ మరణము లేకుండా జీవించుటకు సాధ్యం కాదా అని అంటే, మానవుడు 2 సార్లు చనిపోవాల్సి వస్తుంది. ఒకటి పాపముల విషయం, మారు మనసు పొంది నీటి బాప్తిస్మం ద్వారా ప్రభు నా పాపముల కొరకు నాకు ప్రాయచిత్తం చేశాడు, ఆయన తాను నా కొరకు రక్తం కార్చాడు అని మొదట బాప్తిజం పొందిన, అది మొదటి మరణం. ఇది రెండవ మరణం. 2 మరణాలు. ప్రభువును ఎరగక పాపములో చీకటిలో జీవించేవారు ఇక ఒక మరణమే. అంటే బాప్తిస్మం వారు తీసుకోలేదు కాబట్టి, విశ్వసించలేదు కాబట్టి ఇక ఒకేసారి వాళ్ళు పిలుపు ప్రకారంగా పోవచ్చు, లేక అకస్మాత్తుగా వెళ్ళిపోవచ్చు. ఇది సహజంగా. అయితే మనం గుర్తించుకోవాలి ఏమనంటే, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులను ఏమిటికి మార్చుచున్నాడు? మంటికి మార్చుచున్నాడు. ఈ మరణమును గూర్చి సంఘాలలో సేవకులు గట్టి ధైర్యము నొక్కి చెప్పలేకపోతున్నారు. కొంతమంది సేవకులు ఏమని దీన్ని లైక్ చేస్తారంటే, ఏడకుండా ఎలా ఉంటారు? మోషే చనిపోయినప్పుడు కూడా ఏడ్చారు కదా, ఒకటి యాకోబు చనిపోయినప్పుడు ఏడ్చినారు కదా, మరి ఇస్సాకు తన భార్య చనిపోయినప్పుడు ఆయన ఏడ్చాడు కదా. ఇట్లా ఇవన్నీ తీసుకొని లైన్లో పెట్టేస్తారు. సహజమే. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిలువ మరణములో మరణము లేదు. ఇక నీకు దుఃఖం ఎలా వస్తుంది? దీనికి ప్రాముఖ్యమైన ధైర్యం నీకు ఎక్కడ వస్తుంది అని అంటే, ప్రభు వాక్యమునకు నువ్వు లోబడినప్పుడు మాత్రం, ప్రభు మాటకు నువ్వు చోటిచ్చినప్పుడు మాత్రం. నాకు పెండ్లి కాకమునిపే ఇంకా లోక అనుభవాలు తెలియక మునిపే నేను బైబిల్ చదవడం జరిగింది. బైబిల్ గ్రంథం చదివినప్పుడే, ఇంకా ఏ అనుభవం లేకుండా ఉన్నప్పుడే ధైర్యం వచ్చేసింది. ధైర్యం. ఏబు గ్రంథం చూడండి, 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు? ఏబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఏముంది? నీ భక్తి. కొంతమంది అంటారు కదా, వానికి ఏం పొకురుండదు అని అంటుంటారు అప్పుడప్పుడు. ఏ మాట చెప్పినా విననటువంటి యవనస్తులను గూర్చి, లేక పిల్లలను గూర్చి కూడా ఏం పొకురుందో అని. ఆడపిల్లల విషయంలో కూడా పెళ్ళయి మంకు సాధిస్తుంటారు కొంతమంది, చిన్నపిల్లలు మొదలుకొని. దానికి ఏం పొకురుందిరా, బాబు ఒక్కరి మాట వినదు అన్నట్టుగా ప్రభువునందు విశ్వసించిన వారికి, వాక్యము మీద నిలిచిన వారికి, వాక్యముతో ఉన్న వారికి ఫ్రీడమ్, ధైర్యము. నీ భక్తి నీకు అదే కదా ఉండేది సంబంధం, అదే ఉండేది ధైర్యము అన్నమాట. 16:33 చూస్తే, యోహాను సువార్త 16:33 చివరిగా ధైర్యము అనే మాట కనబడుతుంది మనకు. ఏముంది? ఏం తెచ్చుకొనుడి? ధైర్యము. మరణం అంటేనే ధైర్యం. భక్తుల యొక్క నిరీక్షణ అది. చాలామంది విపరీతంగా ప్రభువుని స్తుతిస్తారు. నువ్వు మరణం లేని దేవుడవు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నన్ను బ్రతికిస్తేవి, నువ్వు బ్రతికి నిరూపించుకుంటువి అని ఇవన్నీ ఒప్పుకొని, ఇంటిలో ఎవరైనా ఒకరు మరణించినప్పుడు, ఇంటిలో ఎవరైనా ఒకరు నిద్రించినప్పుడు, కుటుంబాన్ని అందరినీ ఎడబాసి వారి పనులు వారు వెళ్ళిపోయినప్పుడు,
లూకా సువార్తలో ఒక స్పష్టమైన మాట ఉందండి. తీయండి లూకా సువార్త. మొదటి అధ్యాయము 23వ వచనం. అతడు సేవ చేయు దినములు అయిపోయిన తరువాత అతడు తన ఇంటికి వెళ్ళెను. ఇంకోరు చదవండి అదే మాట. బాగా గమనించండి. నేను ఆడపిల్లల్ని అడుగుతా, ఇప్పుడు లుదియమ్మ భూమి మీద ఉండుట నెమ్మది ఎంతమందికి ఉంటుంది? ఆమె ఇంకా కొన్ని రోజులు ఉండింటే బాగుండేటోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. లేవా మీకు చేతులు? ఆమె ఇంకా ఉండింటే బాగుండే అని చేతులు ఎత్తండి. ఏమో బువ్వ ఎన్ని రోజుల బువ్వ మానుకొని చెయ్యి ఎత్తినావు. ఆమె బువ్వ మానుకొని ఎన్ని రోజులే అమ్మా? 3 నెలలు అయితే ఇంకా చెయ్యి ఎత్తుతావు నువ్వు. ఏం గ్రహింపైంది నీకు? ఏం అర్థమైంది నీకు? నేను అంటాను, రోత చేసింది ఆమె మంచంలో. రోత అంటే మీకు తెలుసు కదా, తినడము అంత మంచంలోనే, పరుపులోనే. ఆ పరిచర్య చేయాలంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఇది సచ్చింది కాదు. గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పుడు మళ్ళీ చదువు వచనము. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు. ఇప్పుడు ఆమె యాటికి వచ్చిందో అటుకు పోయింది. మధ్యలో ఇదొక భ్రమ. 3 నెలలు అన్నం విడిచిపెట్టింది అని చెప్పుతూ ఇంకా ఉండల్లా నేను ఆమె ఉపవాసం ఉండేది చూస్తాను అన్నట్టుగా చెయ్యెత్తుతున్నావు అంటే ఏమర్థమైంది మనకి? మా అమ్మ పరిస్థితి చెప్తానండి. ఒక పాదము మొత్తం ఎముకలు తేలినాయి. ఒక పాదం షుగర్, పురుగులు పడ్డాయి. గమనించండి. నేను కూర్చోలేనని ఇట్లా లేపండి అని ఇట్లా పెట్టినా మళ్ళా అబ్బబ్బబ్బబ్బబ్బ నా చేత కాదు ఇట్లా ఒరిలిచ్చి గట్టి పెట్టబడికి అబ్బబ్బబ్బబ్బ నా చేత కాదు. ఈమె బ్రతకాలని ఎంతమందికి ఆశ ఉంటుందండి? మాటలు రావు ఆమెకి. మాట్లాడేదే ఇది కుటుంబం, ఫ్యామిలీ ఇది. ఇట్లా ఇప్పుడు మా అమ్మ పరిస్థితి చెప్పాను కదా. ఆ మంచం నులకల్లా గలీజ్. బ్రష్ చేసి కడిగితే నా భార్య పండుకుంటుండే ఇంకా మంచం కడిగి అట్లా ఆరేసి ఇంకా అని ములుక్కుంటూ పండుకు. ఇటువంటి మనిషి బ్రతకాలని ఎంతమందికి ఆశ అండి? చెయ్యొద్దండి. మరి ఇప్పుడు ఈమె మీ అమ్మే అనుకోండి, బ్రతకాలని ఎంతమందికి ఆశ? మానవుడు సహనం లేనివాడు, ఓర్పు లేనివాడు. నీవు బ్రతికే కొలది, ఉండే కొలది చెడు ఆలోచిస్తావు కానీ మంచి అయితే ఉండదు. కొన్ని నేను ఆలోచనలు చెప్తాను, గమనించండి. చాలామంది ప్రభు దగ్గరికి ఎందుకొరకు రారు అని అంటే, ఎట్లా మేము సరిగా ఉండలేమనే నిర్లక్ష్య వైఖరితో ప్రభువులో స్థిరంగా ఉండలేకపోతున్నారు. దేవుడు ఏం రాయించాడో తెలుసా? మానవుని బలహీనతను బట్టి నువ్వు లోకములో పాపము ఉన్నందుకు, పాపం జరుగుతున్నందుకు నువ్వు పాపం చేస్తావు. నువ్వు పాపివి ఆల్రెడీ. ఇది ఆదాము నుంచి వంశ పారంపర్యంగా ప్రతి వారికి అంటువ్యాధి మాదిరి అంటుకొని పోయింది. అది ఒకని అపరాధముల వలన. అయితే బాగా గమనించండి, యవనస్తులు కానీ ముసలోళ్ళు కానీ,
సహజంగా వైఖరి వచ్చేస్తుంది. అది ఆది కాండములో చూడండి ఏమని క్లియర్గా స్కానింగ్ తీసినట్టుగా వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. అందరూ బాగా వినండి. ఏడు చెట్టుళ్ళు మేము సరిగా ఉండలేము. ఇప్పుడు ఇక్కడనే చాలామంది ఆగిపోయేది. ఏడన్నా అడుగు పెడితే 60 బుద్ధులన్నా ఇట్లా నిర్లక్ష్య వైఖరి కాదు. నువ్వు నిబ్బరం కలిగి ఆలోచించల్లడా. నరుల చెడుతనము ఇంకా అది చిన్నది కాదు. నువ్వు దాన్ని మోయలేవు, నీ చేత కాదు. నువ్వు ఆయన దగ్గరికి రావాల్సిందే. ఆయన దాన్ని మోయగలడు, తీయగలడు, తీసివేయగలడు. భూమి మీద నరుల చెడుతనము గొప్పదనియు వారి హృదయపు యొక్క తలంపులు ఆలోచనలు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చూచి చాలు. నరుల చెడుతనం ఎప్పటి నుంచి చెడ్డది? అరే ఏమొచ్చేదమ్మా మీరు చర్చిలో అదే పని. ఈడది కొత్త వాళ్ళు వచ్చింటే వాళ్ళకి తెలుదులే నా సంగతి. మీకేమో మాట్లాడేది. నన్ను అడిగితే ఒక ఇంట్లో ఒక వ్యక్తి మరణించినాడంటే ఏడుస్తారు చూడి, వాళ్ళంత దరిద్రులు మరొకరు లేరు. ఇంట్లో ఒక మనిషి చనిపోయిండు అంటే నువ్వు రోజు దాన్ని జ్ఞాపకం చేసుకోవడం లేదు. రోజు నీ ఎంబడి నీ నీడ నీకు తెలుపుతుంది. ఆ నల్లటి బ్లాక్ ఫోటో, ఆ స్కానింగ్ ఫోటో నీ వెనక తెలుపుతూ ఉన్నది. తెలియకుండా ఉన్నది అది. నువ్వు మరచి నిద్రిస్తున్నావు, అందుకొరకే ఏడుస్తున్నావు. అడిగితే ఇప్పుడు ఏం చెప్తారు? అందరికి ఉంది అంటారు. కానీ దాని గురించి రోజు నువ్వు ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నావు అండి? చూడండి 90వ కీర్తన 12వ వచనం చూడండి ఏమని ఉన్నది. 90వ కీర్తన కొంచెం గట్టిగా మళ్ళీ వాళ్ళు వినాలి కదా. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు. ఎన్న లెక్క చేసుకునేవే. గూడూరు పోతే కొండపోయి ఎన్నివి మధ్యాహ్నం కల్లా ఎంత మిగిలేదునో చూసుకుంటావు. బ్యాంకులో 2 సార్లు ఎన్న వేసింటే కనుక 2 సార్లు తెచ్చుకున్న తర్వాత ఇంకెంత మిగిలేదని చూసుకుంటావు. ఇంటికి సరుకులు తెస్తే ఇంకెన్ని రోజులు అవుతాయని చూసుకుంటావు. ఏదన్నా కార్యానికి సరుకులు తెస్తే అయితేవా లేదని నలుగురు కూర్చుకొని మాట్లాడతారు. నీ దినాల సంగతి నువ్వు ఎన్నడన్నా లెక్కించినావా? ఏం పట్టింటుంది నీకేం గాశారు మళ్ళీ ఎక్కించనీకే. టైం రానే వస్తుంది. అప్పుడు ఎట్టుంటుందంటే ఇది అకస్మాత్తుగా మీ ఓడినాడు బజార్లో దండిరు అంటారు చూడు ఎప్పుడప్పుడు. ఏమంటే ఆ బాబు సువార్త మేము అట్ట కూర్చునేదా బాయ్ నా ముందరే కూర్చున్నావు కదా నువ్వు. మీ అప్ప గట్టిగా ఉన్నాడు అనుకుంటే మోసాన్ని ప్రార్థన చేయమంటే వల్లనే ఒకటే పరి. మోస అంటే అర్థం ఏమిటి? 10 అద్భుతాలు చేసి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి వారిని విమోచించిన వాడు ఒక కర్రతో, గొర్రెలు కాసిన కర్రతో కట్టెతో. మీరు కట్టె అంటారా కర్ర అంటారా? కర్రతో 430 ఏండ్లు బానిసలుగా ఉన్న ప్రజలను బయటికి తీసుకొని వచ్చాడు. మోషే అంటే నీటి నుండి పుట్టినవాడు. ఎట్లుంటుంది ఇదంటే అమ్మ సొమ్ము అమ్మ ఇగ్గుకుంటే ముఖమేమాయా. మాట్లాడనికనే రాజ్యుడు వీళ్ళకి ఎంత తిక్కొల్లం చేసుకున్నారు ఈ ఊర్లో. జ్ఞానమే లేదు, మాట్లాడనికే రాదు. ఇంకా పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు అమ్మ సొమ్ము అమ్మ ఇగ్గుకుంటే మగమేమాయ. మరి ఇది తెలిసి కూడా మనము మన సొత్తు కాదండి. 43 చూడు యెషయా గ్రంథం 43. యెషయా గ్రంథం 43 చూడు.
సంగతి తెలియక ఏడుస్తారు, కానీ సంగతి తెలిస్తే నువ్వు ధైర్యంగా ఉంటావు. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు ఎవరి సొత్తు? నా సొత్తు. లుదియమ్మ ఎవరి సొత్తు అండి? ఆమె పని అయిపోయింది. ఇంకా ఇప్పుడే చదువుకున్నాం కదా లూకా సువార్త 1:23లో. చదువు త్వరగా. ఏమో సువేదమ్మ, మీ అమ్మలు బడికి పంపలేదా నిన్నే? అమ్మ, గూడూరులో బైబిల్ చదవరా? చదవండి. అతడు సేవ చేయు దినములు అనగా పని చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి. మరి ఇప్పుడు లుదియమ్మ ఆ ఇంటికి పోయింది, ఎక్కడి నుంచి వచ్చిందో అంటున్నావు నువ్వు. ఇది అక్షరానుసారంగా మాట్లాడుతున్నావు. పొద్దున తెలుస్తుంది నీ కథ, ఇప్పుడు కాదు, పొద్దున. ఒక విశ్వాసి ధైర్యం ఎప్పుడు అంటే మరణములోనే. ఒక విశ్వాసి యొక్క నిరీక్షణ ఎప్పుడు అంటే మరణములోనే. ఈ నిరీక్షణ చే రక్షణ కలిగే విడిపించెను మనలా. చాలామంది పాడతారండి ఈ పాటను, చాలా లైక్గా పాడతారు. అలలు అలలు గలము తిప్పి పాడతారు. ఇంట్లో ఎవరన్నా చేస్తే ఇంక ముఖమే ఎత్తారు. ఇదేమి దరిద్రమా? నేను మిమ్మల్ని సత్యం అడుగుతా, తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్పండి. మనము పొలములో ఇత్తనం ఎత్తుతాము, అది అట్లే ఉంటుందా లేకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? అనుకున్న వాళ్ళు కొంచెం చెప్పండి. మనం ఇచ్చిన ఇత్తనము అట్లే ఉంటుందా లేకపోతే ఎట్లా? ఏమి నువ్వు ఊకుండే ఏడు ఎట్లా ఎట్లా చెప్పు. ఏ సాయకుంటేమే అమ్మా ఎట్లా? అది మార్పు కావాలి అంటే అది చనిపోకపోతే నూతన శరీరం రాదు. ఇది అందరికీ తెలుసు. మరి ఇత్తనాన్ని గురించి నువ్వు అంత గట్టిగా చెప్తావే అది చనిపోయి బ్రతుకుతుందని. మరి దేవుడు సజీవుడని నువ్వు నమ్మి ఒక వ్యక్తి ప్రయాణమైపోతున్నాడు అని అంటే యాత్ర. లుదియమ్మ యాత్ర చేయడానికి వచ్చింది. యాత్ర ఆమె యాత్ర దినాలు అయిపోయినాయి. ఆమె పరదేశులము యాత్రల మీద నువ్వు ఎప్పుడో పరిటప్పుడు చెప్పుకునేది కాదు. ఎనీ టైం దేవుని యొక్క సింహాసనము నిరంతరము నిత్యము ఉన్నది. మనం బాగా జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సింహాసనము. కాబట్టి దేవుని యొక్క చిత్తము మానవుని పట్ల. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. మరి ఇట్లా మీరు ఆలోచన చేస్తే బ్రతకాలని ఎట్లా అనుకుంటారు? చూడి, ప్రకటన 14:12. ప్రకటన 14:12 వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు, అంటే చనిపోయిన మృతులు, చనిపోయిన వారు ప్రభువునందు. ఆగమ్మా, ఈ ముసలోళ్ళండి కొంతమంది ఉన్నారు, నడనిక్క చేత కాదు, కర్రలు పట్టుకొని ప్రతి శుక్రవారము ఈ గేట్ వేసినారంటే కూడా వీటికొచ్చి మరి అట్లకెళ్ళి తిరిగి ఆ గేట్లు వెళ్ళి వచ్చి మెట్లెక్కడానికి చేత కాదు. ఇప్పుడు చనిపోయిన ఆమె మొదలుకొని ఏ దినమైతే శుక్రవారం ఉపవాస ప్రార్థన ప్రారంభించామో కరోనా టైంలో కూడా వీళ్ళు ప్రార్థన మానలేదు. నేను చెప్తున్నా, ఒకవేళ మనిషి ఓపిక తగ్గిండవచ్చు, శక్తి తగ్గిండ దాన్ని బట్టి ఎవరి మీదైనా కోపపడవచ్చు. నిగ్రహ శక్తి కోల్పోయిన తర్వాత కోపం వస్తుంది, వాళ్ళ వయసు అంతా అయిపోయిన తర్వాత. కానీ నేనంటాను 100% ఈ గ్రామానికి కానీ సంఘానికి కానీ వారి ప్రార్థన ఎంతగానో కేడమై ఉన్నదని నేను ఒప్పుకుంటున్నా. 1 గంట చాలయ్యా వాళ్ళు ప్రార్థన, శుక్రవారం ప్రార్థన ఆపలేదు.
ఎన్ని సమస్యలు సంఘములో వచ్చినా కుటుంబాలలో నేను బాగా ఆలోచన చేస్తాను. ఒకసారి ఈడ చెట్టు ఉందనుకోండి, యాప్ చెట్టు కానీ రిజర్వ్ చెట్టు కానీ ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి అనుకోండి. ఈ చెట్ల ఏర్లు ఆడనే ఉండవు, తాటి చెట్టు ఏర్లు ఉన్నట్ల ఈ అన్నీ ఒకటికొకటి పెనేసుకొని ఈ ఇంట్లోకి ఈ ఇంట్లో బునాదిలో నుంచి ఆ బునాదిలోనికి ఇక్కడ నుంచి అక్కడ అక్కడ ఇక్కడ మొత్తం పోయి ఉంటాయి ఈ చెట్టు వేర్లు. మీకు అందరికీ తెలిసే అనుభవం. ఆ ఇంటికి లింక్ లేదండి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి లింక్ ఉంది, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి లింక్ ఉంది, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి లింక్ ఉంది, మళ్ళీ ఈ ఇంట్లో పగలు ఆ ఇంట్లో పగలు, సెగలు, మంటలు, ఓయమ్మ కేకలు. ఇవన్నీ అణిగిపోవడానికి శుక్రవారం ప్రార్థన ధూపమై ఉన్నదని నేనైతే నమ్మిన. ఇప్పటికీ సణుగులు గొనుగులు ఒకరి మీద మానిపోయి నెమ్మదిగా ఉన్నట్టుగా లేదు, వినపడుతూనే రప గాలికి సప్పిడి అయినట్టుగా చెట్టు కొమ్మలు, ఆకులు, రెమ్మలు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందరూ బైబిల్ పట్టుకొనే మళ్ళీ మందిరంలోనికి వచ్చేది. అందరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తమ లైఫ్ని హ్యాపీ జర్నీ అన్నట్టుగా ప్రభులో కొనసాగారు వాళ్ళు. చూడే ఆ మాట 84వ కీర్తన 4వ వచనం చూడండి. వృద్ధులు చాలామంది ఉన్నారు ఇక్కడ. నేను కొన్నిసార్లు అరుస్తాను, మీరు ఎందుకు వస్తారంటే కూడా వాళ్ళ నిరీక్షణ కోల్పోలేదండి. 84వ కీర్తన 4వ వచనం, నీ మందిరము నందు నివసించువారు. నేను అడుగుతా, రేపు ఎవరన్నా ఏడిస్తే లుదియమ్మ మార్గానికి కలంకం కలగజేసేవాళ్ళు మీరు. కలంకం. ఇక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు, మీరు ఎరుగుదురు వాళ్ళని. వాళ్ళ తిట్టచ్చు, ఓపిక లేకుండా అని ఉండవచ్చు, అది న్యాయమే. వయసు లేదు, ఓపిక లేదు, వాళ్ళకి నిగ్రహ శక్తి లేదు, సత్తువంతా అయిపోయింది. ఎముకలతో అరిగిపోయిన ఎముకలు. ఒక ఇంజన్కి కదా యంత్రాలంలో స్క్రూలు అన్నీ ఎట్లా పిస్టల్ రింగులు ఇవన్నీ ఎట్లా ఆడి అయిపోయినాయి, అట్లా అయిపోయినాయి. వాళ్ళు ఎవరైనా కోపగించుకున్నా అది దేవుడు తప్పుగా భావించడు. వాళ్ళు స్థితి నిగ్రహ శక్తి కోల్పోయిన వారు. వాళ్ళు వృద్ధాప్యంలో జ్ఞాపకం లేదు, శక్తి కలిగిన ఆహారం తినలేదు వాళ్ళు. కాబట్టి నీ మందిరము నందు నివసించువారు ధన్యులు. నిన్న నరుడుపల్లో చార్లెస్ అని ఒక యవనస్తుడు అండి, సుందరరాజు అని లక్కుంటాడు. ప్రాజెక్టు దగ్గర నీళ్ళు ఇడుస్తాడు ఇంజన్లు నడుపుకుంటా. చాలా పట్టుదల కలిగిన మనిషి. ఆ మనిషిది ఆ ఊరు కాదంట, భార్యను ఆ ఊరిలో చేసుకున్నాడు. కోటకెళ్ళ దగ్గర కొత్తూరట. ఈడే వచ్చి ఉన్నాడు. తెల్లారుజాము ప్రార్థన ఆయనే నడిపేది, రాత్రి ప్రార్థన ఆయనే నడిపేది. ఆయనకు తోడు ఆయన కొడుకు. ఇక నేను పోతే అంత సంభ్రమ మనిషికి, అంత సంతోషం. వాక్యము బాగా చదవగలుగుతాడు. బైబిల్ మొదటి నుంచి లాస్ట్ వరకు రోజు పట్టణమే తెల్లారుజామున. నేను బీ సెంటర్కి వెళ్ళాను అంటే తెల్లారుజామున 5 గంటలకు బండి ఎక్కి వస్తే కూడా ఆ చర్చిలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఒక దీపము కోల్పోయింది ఆ సంఘం, ఒక జ్యోతిని కోల్పోయింది ఆ సంఘం. ఎవరు ధన్యులు? నీ మందిరము నందు నివసించువారు ధన్యులు. పవర్ఫుల్. ఇప్పుడే చదువుకున్నాం 4-6 ఏబు గ్రంథం. త్వరగా ఏం మార్తమ్మా, నిద్ర వస్తుందమ్మా. అరే ఏబు గ్రంథం 4-6. నీ భక్తి నీ నడక, నీ భక్తి నీ నడక, నీ భక్తి నీ నడక. నేను చెప్తున్నానండి, దేవుని కార్యములను గూర్చి వెనుకంజ వేయువారు, దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేయువారు, దేవుని యొక్క కార్యములను నిర్లక్ష్యం చేయువారు అంతకంటే దరిద్రులు మరి లేరండి. ఇంకా అటువంటి వాళ్ళు నీ మందిరమునందు. సమయం వచ్చింది. హిజ్కియా సవాలు విసురుతూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధిలో. 38 స్తుతి, యెషయా గ్రంథం 38. ఆయన సవాలు ఎట్ట విసురుతున్నాడు చూడి. ఇంత ఆలస్యం ఆ బుజ్జి. మొదటి నుంచి యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో హిజ్కియాకు
మరణకరమైన రోగము కలుగగా వచ్చి ఏమో వాయిస్ తగ్గిస్తున్నావు, దాపెట్టుకుంటావా? చదువు గట్టిగా. నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకొనుమని. అకాయ్ మళ్ళా రేపు ఇవాళప్పుడు నిద్రగాయవు కానీ మేల్కొని మాటలు వినండి. ఏదైనా లోపం ఉంటే సరిదిద్దుకో. తీర్మానం లేని వారు తీర్మానం చేసుకోండి. లుదియమ్మ గారి యొక్క యాత్రలో ఈ చివరి యొక్క టైం అయిపోయింది. ఆమె సాయంకాలం ఎప్పుడన్నా చనిపోయింది, సాయంకాలమా? ఏం సంబంధం లేదు 5 గంటల నుంచి. ఇప్పుడు ఆమె బాడీ కోసం మనం సమాధి తోటకు తీసుకొని పోయేటందుకు కొరకు అందరూ సహవాసంగా కూడుకున్నాం. ఆమె యొక్క యాత్రలో చివరి టైంలో మనం అనేక విషయాలు జ్ఞాపకంగా ఎప్పుడో తెలియదు. నేను చెప్తున్నా, ఆయన ఎప్పుడో ఒకరు లాక్కుంటాడు. ఇట్లా ఎప్పుడో ఆయనకు అధికారం ఉంది, నీకు చెప్పాలనేది ఏం లేదు. నేను ఒకసారి చూశానండి, మా ఇంటి పక్కల పెసలదిన్నలో ఒక ఆమె రాత్రి భర్త 8 గంటలకు వచ్చాడంటే లేట్ అయ్యి బస్సులు దొరకక ఆటోలు దొరకక రాత్రి 12కి వచ్చినాడు. భార్య కొట్లాట పెట్టుకునింది. ఇవాళప్పుడా నువ్వు వచ్చేది? ఇవాళప్పుడా నిన్ను ఎవరు రమ్మన్రి? ఎట్లా? భార్య అంటే మీకు అర్థమైందా? భర్తను కొట్లాట పెట్టుకునింది. ఆయన ఇంటికి ఆయన ఎప్పుడైనా నువ్వు 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 చెప్పి రావాలిగా. ఇదేం కదా? ఆ పాప నోరు చేస్తుంటే ఎంత, ఇప్పుడు అన్నం ఎప్పుడు తిన్నాడో, ఏం కథనో, నీళ్ళు ఎప్పుడు తాగినాడు, ఏడాడ ఎంతసేపు నిలబడినో, అది వస్తుంది ఇది వస్తుంది అని కచ్చి అవన్నీ పట్టించుకోకుండా నిన్నెవరు రమ్మని ఇవ్వాలప్పుడు? యాయాలంటే యాయలు వస్తావా నువ్వు? నాకు చెప్పి రావాలి కదా నువ్వు. అంటే దీని అర్థం ఏమిటంటే దేవుడు నీకు చెప్పి నిన్ను పిలుచుకొని పోవాలన్నమాట. అంతే కదా ఆమె మాట్లాడే మాట. మరణము ఎప్పుడైనా, ఎనీ టైం మరణం ఎప్పుడైనా రావచ్చు. ఏదైనా ఉంటే సర్దుకోండి, దిద్దుకోండి. జీవితంలో ధైర్యం దేవుని సన్నిధిలో. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదు. ఈ మాట 50 సంవత్సరాల క్రితమే రికార్డ్ అండి నా మెమోరీలో. ఇప్పుడు నేను ఏదో నేర్చుకున్నది కాదు. వాక్యము నీకు ఆహారము, వాక్యము నీకు పాల వంటిది, శక్తినిచ్చేది. తల్లి పాల కంటే కూడా శక్తినిచ్చేది. అందుకొరకే హిజ్కియాతో చెప్పాడు కదా దేవుడు, నువ్వు మరణమవుచున్నావు, నువ్వు చచ్చిపోతున్నావు కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోనంటే అప్పుడు ఆయన తీసుకున్నటువంటి అప్లికేషన్ చూడండి. తిప్పుకొని యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో జరిగించుచునో ఆగు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. మందిరములో నివసించాడు, ఎట్లా నడుచుకున్నాడు అందును బట్టి మరణ సమయములో, మరణ మృదంగములో ఆయనను అనేక విధాలుగా కేక నరాలను కదిలించినప్పుడు ఓహో అట్లనా, అయితే అడుగుతా నేను ఎట్లు నడుచుకుంటునో. ఇంకా క్రింద, దాని క్రింద ఏమంటాడు? కృపలో జ్ఞాపకం చేసుకోమని. నడిస్తే నీకు కన్నీరు వస్తుంది విరిగి నలిగిన హృదయముతో. అక్కడనే చూడండి 84వ కీర్తన 5వ వచనంలో ఏమున్నది? 84:5 నీ వలన బలమునందు మనుషులు వాక్యము ఎక్కడ తక్కువ వినపడుతుందో, వాక్యము వినుటకు ఎవరు రారు, ఆడంతా నిష్ప్రయోజనమేనండి. శక్తి రాదు, శక్తి రాదు. వాక్యం అంటే అర్థం ఏంటి? దేవుడు. దేవుడు అంటే అర్థం ఏమిటి? వాక్యము. వాక్యము వద్దంటున్నావంటే దేవుణ్ణి వద్దంటున్నావు. దేవుడు వద్దంటే వాక్యము వద్దు. ఏం తీసుకుపోతుంది? ఇప్పుడు ఇది అమ్మ 2 రోజులు ఉంటే 4,000 పెన్షన్. 2 రోజులు ఉంటే ఇంకా పెన్షన్ కొట్టేది అయిపోయింది. తీసుకొని పోతుందా? తీసుకుంటుందా?
ఇంతమంది కూర్చున్నాము ఆమెకు తెలుసా? నేను చెప్తున్నానండి గారు, 2 చేతులు జోడించి, ఏమీ లేదా, నువ్వు అడియాసలు పడాల్సిందే, నువ్వు ఒక భ్రమ పడాల్సిందే. నువ్వు ఏమి పాకులాడినా, ఏమి గెట్టు తీసుకున్నా, ఏం మీసం దువ్వినా, ఏం గెర్ర తీసుకున్నా, నీవు ఏమి చేయడానికి వీలదు, సోలిపోవలసిందే, ఓడిపోవలసిందే మరణం ఎదుట. అయితే నీ వలన బలమున్నందు మనుషులు ఎవరు? హిజ్కియా దేవుని మార్గం అనుసరించాడు, దేవుని సన్నిధిలో నడుచుకున్నాడు కనుక ఆయన ఏమంటే కృపతో జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు ఏడ్చి నడిచిన జీవితాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల ఆయుష్కాలము? ఎప్పుడైనా దేనికైనా పోరాడినావను? నేను ఇక్కడ ఉంటానండి, మీ మధ్య ఉంటాను. ఎప్పుడు నాకు కలిగిన కుటుంబమును గురించి నేను చింత చేస్తుంటాను. ఒక్కోసారి తెల్లారుజామున లేస్తే ఏడుస్తూ కూర్చుంటాను. కుటుంబము విలువైనది, సంసారము యోగ్యమైనది, దానిలో నువ్వు ప్రభువుని ఆడుకొని జీవిస్తే నీ పిల్లల యొక్క బలహీనతలను గురించి ఏడవకుండా నువ్వు ఉండలేవు. అదే 7వ వచనంలో ఏమంటాడు? 84వ కీర్తన 7వ వచనంలో ఏమంటాడు? వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ఏమి చేయుదురు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకు వస్తుంది నీకు ఏడుపు ఎందుకు? చాలా వరకు చాలా మంది ఏడకుంటే ఎట్లుంటారు, ఈయనంత వగలోడు ఉన్నాడు ఎవడన్నా? ఏడకుండా ఎట్లుంటారనే వగలోని వాళ్ళు ఇంకా ఏడన్నా ఉండరు. ఏ గంట పెట్టావునా? ఏడ్చి ఏం చేస్తావు? పోయి బాగలేనప్పుడు 3 నెలలు పూదినలేదే, ఏడకూడదా? నా తల్లి మంచంలో పడితే 2 చెల్లెండ్లు నేను చెప్పిన వారానికి వారం ఒకరు వచ్చి బట్టలు పిండండి, నీళ్ళు పోయండి, అన్నం తినిపియండి, తినకపోతే ఏడ్చండి, ఆమె సరిగా ఉపవాసం ఉండండి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తామంటే మాత్రం ఇక్కడ నీకు పర్మిషన్ లేదని చెప్పాను. ఏమైంది బ్రతికినప్పుడు అండి? ఏమని ఇంటికి వత్తు మమ్మ, నీ ఉండంగా వస్తుంటే మమ్మ, ఏమి ఎంగిలి శాతలే వద్దని నామే ఇంటికాటికి రాకుండా ఒక్కొక్కరు ఒక రకమైన రాగం తీసేడు. ఇవన్నీ భ్రమపరిచే పద్ధతులండి, ఇవన్నీ దయ్యపు యొక్క శాస్త్రాలు. దేవుని సన్నిధిలో నీవు ఎట్లుండాలి తెలుసా? ఆయన మాటకు లోబడితే 40 40:31 ఏమంటాడంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు, చూడమాట, దేవుని కొరకు ఎదురు చూచువారు ఏ బలము? ఈ మాటలన్నీ ప్రతి ఊరిలో అట్లో ఎట్లో ఒక లెక్కలు వినపడుతూనే ఉంటాయి. ఎవరన్నా చచ్చిపోతే మాత్రం ప్రభువుకు మహిమ లేకుండా, దేవుణ్ణి సంతోషపెట్టకుండా ఏడుపుగా అమ్మా. నాకు వెళ్ళి చూడండి, కళ్యాణ్ రాగం వస్తుంది, శివరంజన్ రాగం వస్తుంది, మాల్కోజ్ రాగం వస్తుంది, భీంప్లాస్ రాగం వస్తుంది, శ్రీ రాగం వస్తుంది, శివరంజన్ వస్తుంది. ఒక్కొక్కరు ఒక రకంగా. ఇంకా కొంతమంది యాక్షన్ చేస్తారు, నెత్తిర పోసుకుని ఆ ఎంటకలు ఏమవుతున్నా ఎట్లానే ఉంటారు చిన్నబోడ తలకాయలేందనా. వాళ్ళు ఏమేమో అంటారు చూడు. ప్రకటన గ్రంథంలో పూర్తి చేయలేదు కదా మాట. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం, ప్రభువునందు మృతునందు చదువు. ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందు మృతులు. ఇప్పుడు లుదియమ్మ ధన్యురాలు. చనిపోయే వరకు వాళ్ళు మందిరాన్ని నడవలేదండి. చనిపోయే వరకు మందిరాన్ని నడవలేదు. ఇంకా చదువమ్మా. చెప్పగా వింటిని. ఇంకా ప్రయాసములు ఆగండి. ప్రయాసములు అదే 90వ కీర్తన 12వ వచనంలో ఉంది. 8, 9, 10 వచనాల్లో 70 లేక 80 అక్కడ ఒక మాట ఉంది. లేక
ఉన్న ఎడల 80 కిందేమన్నాడు? అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అయినను ఆ వారి ఆయాసం, అది దుఃఖం వయసు అయిపోయిన తర్వాత అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అని కూర్చున్నలా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అనుకుంటా లేయల్లా, ఓహో అని లేయల్లా, పట్టుకుందినా వదిలేబ్బా. ఎక్కడ వండి ఇవన్నీ రాగాలి ఎవరు నేర్పించరండి? ఎవరన్నా నేర్పించిపోతారా దినము? పరిస్థితి ప్రభావాలు. అందుకొరకే ప్రకటన గ్రంథంలో ఏమంటాడనంటే, చనిపోయిన వారి ప్రయాసములు ఏమి? ఆ 17వ వచనమమ్మా ప్రకటన, ప్రయాసములు మాని. ఇప్పుడు ఆమెకి ఏం దొరికింది? రెస్ట్ అండ్ గెస్ట్. రెస్ట్ దొరికింది ఆమెకు. రేపు దాచబడుతుంది. ఇది ఎక్కడ రికార్డు? ఆదికాండం 3:19 చూడి. ఆదికాండం 3:19. ఇంతసేపా? నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి తిందువు. ఎందుకనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక, నీవు మన్నే గనుక. రేపు ఏమి లుదియమ్మ మీద ఏమి? మన్ను. ఎందుకు మన్ను? చూద్దాం ఒక మాట. కీర్తన 30:9 చూడండి. కీర్తన 30:9. అయ్యో ఎంతసేపా? మన్ను నిన్ను ఇంక మరి ఆయా ఊర్లో వచ్చారు. మరి వాళ్ళ ఊర్లో ఇంకా 9 వదుల ప్రార్థన, 3 వదుల ప్రార్థన, 5 వదుల ప్రార్థన. ఏంటికో ఈ ప్రార్థనలు? దీనికి జవాబు ఏం దొరుకుతుందంటే డిక్షనరీలో పెద్ద మనుషులు చెప్పిన మాట, గోసిబట్టలు పెట్టుకొని బతికిన వాళ్ళ మాట, పిల్లి జుట్లు పెట్టుకొని సంకటి తిన్న వాళ్ళ మాట, గడ్డి నూనెతో దీపాలలో బతికిన వాళ్ళ మాట, పేడాలికిన ఇంట్లో పండుకున్న వాళ్ళ మాట. ఇది మంచి డిక్షనరీ. మని ఉండంగా మజ్జిగ నీళ్ళు పోయకుండా ఏమే పాడెంపగొడ్డు రేపు ఏడిస్తేప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు పలికేది కాదు. ఏడు పెట్లు వస్తుందండి ఒక గొప్ప దేవుడు దొరికిన తర్వాత, మరణము లేని దేవుడు దొరికిన తర్వాత. ఆయన సజీవుడండి. అందుకే ఆ దేవదూతలు అంటారు కదా, ఆయన సజీవుడు, మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? లూకా 24:5 అంటారు చూడి. లూకా 24:5. వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా, సౌండ్ పెట్టు, ఇది కీబోర్డ్. మీరు సజీవుడైన వారిని యాడా? మనము ప్రకటన 14:13 ఏం చదువుకో? ప్రభువునందు మృతులైన మృతులు. ఇప్పుడు లుదియమ్మ ఎవరినందు నిద్రించింది? నేను చూసిన ఆమెను ఎప్పుడు నీట్నెస్గా బైబిల్ పట్టుకొని 2 చేతులతో వాళ్ళ భక్తిని తెలియపరిచినారు. నేను చెప్తున్నా, ఈ పొద్దుటికి ఈ సంఘానికి క్షేమం ఉందంటే వాళ్ళ ప్రార్థనే అని అంటున్నా. నీ ప్రార్థన లేదనంటే ఉంది, కానీ వాళ్ళు మందిరమును విడవకుండా. చూడండి, మరొకసారి చూడు ఆ మాట. మనం వస్తున్నామా మందిరానికి? 84వ కీర్తన మళ్ళీ 4వ వచనం త్వరగా. నీ మందిరమునందు నివసించువారు. 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు. 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు. వాళ్ళ రుణం తీర్చుకున్నారండి. ప్రార్థన చేసి వాళ్ళ రుణం తీర్చుకున్నారు. పాప భారము లేదు మనకు, నరక భయము లేదు మనకు.
పాప భారము లేదు మనకు నరక మరువకండి యేసు ప్రభుని, మరువకండి యేసు ప్రభుని. పిల్లరా, మందిరమును ఎవరైతే విడిచిపెడతారో దేవుణ్ణి విడిచిపెట్టిన వారు. ఇది సర్వసత్యము, అబద్ధము కాదు. ఇప్పుడు నీవే దేవుని ఆలయము, దేవుడు నీలోనే ఉండాలని ఇష్టపడుతున్నప్పుడు ప్రార్థనా మందిరం, సహవాసం మందిరానికి నువ్వు రాలేదంటే దేవునికి ఎంత దూరంగా ఉన్నావు? ఇంటికి దగ్గర, స్నేహితుల ఇంటికి దగ్గర, పొలానికి దగ్గర, గూడూరుకి దగ్గర, కర్నూలుకి దగ్గర, ఎన్ని ఊర్లు ఆ పనికి ఎక్కడ సుగ్గి ఎక్కడ అన్ని తిరిగితివి, కానీ మందిరం నీకు కనపడలేదంటే అర్థమేముంది? నువ్వే దేవుని ఆలయము, నీలో నేను ఉంటాను. మరి దేవుని ఇంట్లో దేవుని దీపం ఉన్నప్పుడు ఆయన పేరిట కట్టబడిన ప్రార్థన మందిరంలో నువ్వు ఉండకపోతే ఎట్లా? చాలా గిఫ్ట్ అండి. ఈ స్త్రీలు, వృద్ధ స్త్రీలు చాలామంది దరిదాపుగా, మరి వీరు కొంతమంది మీకు తెలుసు వాళ్ళు మందిరానికి వచ్చేది. వాళ్ళని ఎందుకు పొగుడుతున్నానంటే వాళ్ళు ఏం నాకు గట్టిపప్పు లేకపోతే మటన్ చికెన్ తెచ్చిస్తారు తిన్నమని కాదు. వాళ్ళు నడుచుకున్న తీరటువంటిది, వాళ్ళు నడిచిన తీరటువంటిది. వాళ్ళలో శక్తి లేదు. కుక్క దబ్బితే పడుతుంది. చాలాసార్లు చెప్పాను నేను స్త్రీ వీళ్ళందరికీ, అమ్మ కుక్క దొబ్బితే లేని కుంపటవుతుంది, మీరు ఎందుకు అంటే కూడా నిమ్మలంగా అట్లే నడిచి వచ్చారు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. కనుక నేను మరీ చెప్తున్నా, ప్రకటన గ్రంథం 14:13 చదవండి. రేపు పొద్దున 7 సెట్లకు అడ్వాన్స్గా చెప్తున్నా, చదవండి. ఇప్పటి నుండి ప్రభువునందు, ఆమె ప్రభువునందు నిద్రించింది. నువ్వు దరిద్రం ఏడుపు అంటగట్టద్దు ఆమెకు. ఆమె ప్రభువునందు నిద్రించింది, ఇంకంతే. నేనైతే పరిపూర్ణంగా చెప్పగలను వీళ్ళని గూర్చి. సనుగు గొనుగులు ఉండవచ్చు, కోపదాపాలు ఉండవచ్చు, శక్తి లేని వారు. శక్తి కలిగిన మనమే, అనగబట్టుకునే మనమే పండ్లు కొరుకుతాం, పెదవులు కొరుకుతాం, కండ్లు వర్రగా పెట్టి చూస్తాం, ఏళ్ళు పెట్టి ఎక్కిరిస్తాం, ఏమేమో చేస్తాం. ఆ వృద్ధులలో ఆ మాత్రం బలహీనత ఉందంటే ప్రభు క్షమించుగాక, క్షమిస్తాడు కూడా. నీ వృద్ధాప్య దశలో కూడా అదే జరిగితే ప్రభు క్షమిస్తాడు. ప్రభువునందు మృతులో చదువు, అవు ధన్యులని, అవును వింటినే. నెక్స్ట్ ఏముంది? నిజమే. వారు తమ ప్రయాసములు మాని అయిపోయి విశ్రాంతి. ఇంకెందుకు ఏడుస్తావు? ఇంకొక మర్మం, మంచి యవనస్తులు వెళ్ళిపోయారనుకో, వారు పాపములో పడితే రారేమో, అందుకొరకే దయదలిసి వారిని తీసుకుంటాడు ప్రభు. నువ్వు ఏడవలసిన పని లేదు. మనం ఎవరి సొత్తు అండి? మరొకసారి, మీరు నా సొత్తు. యెషయా గ్రంథం 43 ఇప్పుడే చదువుకున్నాం. త్వరగా తీసింటి చదవండి ఒకరు. యెషయా 43. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు ఎవరి సొత్తు? ఇప్పుడు లుదియమ్మ ఎవరి సొత్తు? నువ్వు నేనేం మాట్లాడనీక లేదు. ఇంకా కొరింథీ పత్రికలు ఇంకా స్పష్టంగా చెప్పినాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు అన్నాడు. చూడ మాట, 1 కొరింథీ పత్రిక. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అక్కడ మీరు నా సొత్తు అనే మాట రావాలమ్మా. 7వ అధ్యాయంలో కూడా ఉంది ఆ మాట. కాబట్టి ఆడపిల్లలకు చెప్తున్నా నేను, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. కొన్నాడు దేవుడు. ఎవరైతే కొంటారో ఆ కొనబడిన వస్తువు వారి సొత్తే. కాబట్టి దేవుని సొత్తు, దేవుని పిల్లలు. కాబట్టి ఆమె ప్రభువునందు నిద్రించింది. ఎవరు ఏడవాల్సిన పని లేదు.
చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తులకు అగుపడినాడు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తులకు అగుపడి. చాచి నన్ను లేపోతాడు, చాచి నన్ను లేపోతాడు. చావు అంటే భయపడ. ఎట్లా చావు అంటే దానికి అర్థం ఉండాలి కదా మరి. నేను ఈ సందర్భంలో మరో మాట చెప్తాను. 2 కొడుకులు చనిపోయినారు నాకు మంచి వయసులో. ఓ పిల్లోడు 3 సంవత్సరాల పిల్లోడు, ఓ పిల్లోడు సంవత్సరం పిల్లోడు. హనోకు, దానియేలు 2. సుక్క కన్నీరు పెట్టలే. నూతనంగా బయటికి పరిచర్యకు పోయాను. అకస్మాత్తుగా చనిపోయారు, కానీ కన్నీరు పెట్టలే. తల్లి చచ్చిపోతే ఏడవలే, తండ్రి చచ్చిపోతే ఏడవలే, భార్య చచ్చిపోతే ఏడవలే. ఇప్పుడే చదివించాను నేను. లోకములో మీకు శ్రమ కలుగును, నేను లోకమును జయించి ఉన్నాను. ఏమి తెచ్చుకొనడి? నీకెవరు చెప్తారో ఈ మాట? 16:33 యోహాను సువార్త 16:33. ఇంతసేపు అమ్మా, నా యందు మీకు సమాధానం కలుగునట్లు నేను మీకు ఈ మాటలు చెప్తున్నాను. లోకములో మీకు ఏమి కలుగునా? శ్రమనే. ఇన్నేళ్ళు కుటుంబంతో కలిసి ఉన్నది, కోడన్లతో, పిల్లలతో, బంధువులతో, ఇరుగుపొరుగు వారితో కలిసి ఉన్నది, ఎడబాటే. అయినా ధైర్యం తెచ్చుకోవాలి. ఆమె ఇంటికి అమ్మోయేదా? ఆమె ఇంటికి అమ్మోయేదా? సేవ చేయు దినములు పూర్తి కాగా అతడు ఎవరింటికి వెళ్ళాను? అరే చదువా మాట ఈ పాటికి. లూకా సువార్త 1వ అధ్యాయము 23వ వచనము. హాయ్ గట్టి చదువమ్మా. లుదియమ్మ దినాలు సంపూర్ణం, ఇంకేం మిగిలిలేదండి. తడుగుదామంటే లేదు, ఇంకంతే కన్నగా అయిపోయినది. ఏమరా దండికి కలిసిన పెళ్ళికి పువ్వు అంటే కన్నగా అయిపోయామాబాయ్. ఏమే ఎట్లా ఏమను అయిపోయినా? లుదియమ్మ దినాలు కన్నగా అయిపోయినాయి. ఇప్పుడున్న వాళ్ళు కూడా అట్లా అయిపోగొట్టుకుంటారు. సత్యమ్మ కానీ, ఆ పెద్ద దానమ్మ కానీ, మరి ఇంకా కొంతమంది ఉన్నారు, మరి వాళ్ళ దినాలు కూడా సంపూర్ణంగా అయిపోగొట్టుకుంటారు. ఏం బ్యాలెన్సే లేదు. లుదియమ్మది అయితే ఇంత లేదప్ప, ఇంక ఏడవలసిన పనే లేదు. ఎవరైనా ఏడుస్తారు అంటే పొద్దున వారంత దరిద్రులే లేరు. ఇంకా ఆదరించే మాటలు విన్న తర్వాత ఇంకెందుకు ఏడ్చేది నువ్వు? నా యందు మీకు సమాధానము కలుగునట్లు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఏమి తెచ్చుకొనుడి? నేను లోకమును జయించి ఉన్నాను, అయినను ధైర్యము. చివరి మాట చూడండి, విశ్వాసులకు ఎంత గొప్ప సవాలుతో ఉందో. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. విశ్వాస కవచమును ధరించుచు. తీసారా? అదే 1 యోహాను 5:4. అదేలే కరెక్టు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము అపజయమే ఎరుగని జయాశీలుడాయనే. అపజయమే ఎరుగని జయాశీలుడాయనే. నా యేసు కొరకు సమర్పించుకున్నాను, నా యేసు కొరకు సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. పోరాటం ఆత్మీయ ఇది పోరాటం అండి. పోరాటం, విశ్వాసుల పోరాటం. అవిశ్వాసుల పోరాటం ఒక రకం అయితే, విశ్వాసుల పోరాటం మరొక రకం. ఎవడిడిపిస్తాడో మిమ్మల్ని అంటే, ఇక పౌరుషం కలిగిన భక్తులు మాట వాళ్ళు ఎట్లా అన్నారంటే, ఇక గౌరవింపు లేకుండా నెబుకద్నెజరు పేరు పెట్టండి హేళన చేసినట్టుగా.
నెబుకద్నెజరు, మేము సేవించుచున్న దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి రక్షించుటకు పలుకు గట్టిగా చర్చి పోయలేరా, మాట్లాడలేరా? ఆయన సమర్థుడండి దేవుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము నీ ప్రతిమకు మాత్రము. ఇదండి పౌరుషం. అందుకొరకే 1 కొరింథీ పత్రిక 16:17 అంటాడు కదా, చూడు త్వరగా తీయకూడదా, అట్లా ముచ్చిపెట్టుకొని కూర్చో. 1 కొరింథీ 16:17 అమ్మా. అయ్యయ్యయ్యయ్య, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. పౌరుషం 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 కాదా? ఇంత కన్నీళ్ళు రాలకపోతే కదా నువ్వు ఎట్టడదాను, నీకు అంత ఇష్టం లేదేం కదా, వాళ్ళు నీకు అంత ప్రేమ లేదేం కదా అని మాట్లాడతారు శరీరంలో. అట్లా కాదు. ప్రభు యొక్క నామము స్మరింపదగినది, ప్రభు యొక్క నామము స్మరింపదగినది. అందుకొరకే ఆ మాట ఉన్నది. యెషయా గ్రంథంలో కూడా ఆ మాట వ్రాయబడి ఉన్నది. ఏమని? ఘనమైనవి ఏం కొడతారమ్మో స్టెప్పులు అనండి. ఘనమైనవి కోరస్ అయిపోయిందా? ఆయన కార్యములు ఘనమైనవని ఎవరంటే తెలియపరిచేది ఆ మర్మము అదే కదా. కీర్తన 25:14 చూడి. కీర్తన 25:14 ఎంత మంచి మాట. కీర్తన 25:14 యెహోవా మర్మము. ఏమ్మా ఏమంటివమ్మా? ఏమంటివమ్మా? వారికి అది సంగతి. దేవుని మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి. హిజ్కియా, నువ్వు మరణం అవుతావు అంటే ఎట్టెట్ట మరణం అవుతావు అడుగుతావు. ఎట్టెట్ట అడుగుతాను. నేను ఒక మాట చెప్తానండి. ఒక మాట చాలాసార్లు చెప్పాను. ఎమ్మిగనూరులో బంగారు రాజన్న అంటే 2వ సావుకారు అని అందరు అంటారు. మా ఇంట్లో తమ్ముళ్ళు ఆయంగట్లోనే వాడేది. వాళ్ళకి అప్పులున్నా కూడా ఇచ్చి పంపించినాడు. నాకు నయా పైసా అప్పు లేదండి. 4 సార్లు వెనక్కి పంపించాడే. కుసన పెట్టుకొని వెనక్కి పంపించినాడు. లారీ గడ్డలు అయిపోయినాయి. 900 చిల్లర పోయినాయి కింటం. ఇంకా దండికి దుడ్లు అందరు బాకీలు పట్టేసుకొని చెప్పేసినాడు గుమస్తాలకు. అందరు కట్ చేయండి, మోసే బడా బయట అచ్చా రేటు కట్ చేయని చెప్పినాడు. నేను పోతే అందరూ కట్ చేయంగా ఇంత మిగిలేదైనా రోషంతో లేచి నిలవన్నా. 4 సార్లు వెనక్కి పంపించినావు. నా తండ్రిది ఏమన్నా ఉంటే పట్టుకో, కానీ నా తమ్ముళ్ళది పట్టుకోవద్దు. 4 సార్లే. సావుకారు అయితే ఎవరైతే నాకేం బాగుండనా? నేను బాగుండను. వాళ్ళకి ఇచ్చి పంపించినావు. నా పైసా బాకీ లేదు. ఇప్పుడు ఎట్ట పట్టుకుంటావు నువ్వు? సప్పగా అయిపోయి మగం సావుకారిది. కారణం ఎందుకు అని అంటే ధైర్యం. దేవుని సన్నిధిలో దేవుని భక్తులకు ఆధారం ఏమిటి అని అంటే అడుగుట. మరణం అవుతావంటే నేను ఎట్లా నడుచుకుంటునో యథార్థ హృదయాన్ని సన్నిధిని ఎట్లా ఏడుస్తా. కన్నీరు విడుచుట ఏమి చేస్తున్నాయి చూచి తిని. హిజ్కియా కన్నీరు విడుచుట చూచెను అన్న వేదనతో ప్రార్థన చేయగా. కనుక ప్రియులారా, నేను మరొకసారి చెప్తున్నా, మరి రేపు ఎవరెవరు ఏడుస్తారు? రేపు పండగ అండి మనకు, లుదియమ్మ పండుగ. మరి చెప్పండి, ఒకని జన్మదినము కంటే ఏ దినము మేలు? ఏ దినం మేలు? ఏ దినం మేలు? మరి ఎవరన్నా ఏడిస్తే గప్చుప్ చేయండి అంతే. పరిమళ వాసనగా ఉండుటకు మనల్ని పిలిచినట్టు ఇదే చూడండి, పరిమళ వాసన. ఏమ్మా పెద్ద మనిషి చచ్చిపోతే ఒక్కరు కూడా ఆడలేదు చూడమ్మా, ఎంత ఏమో ఎన్న నేర్చుకుంటే మీ దగ్గర నేర్చుకున్నాను చూడు పాప, ఎంత బాగా పోతారు చూడమ్మా ఏడకుండా. ఏబో వాక్యానికి లోబడి ఉంటే కదా ఆచారాలకు, మత కట్లకు, మత పద్ధతులకు అలవాటు పడిన వాళ్ళు మేడకుండా ఎట్లుంటాం? వద్దు.
ఏడవకూడదు. మరణము గెలచిన జయయేసు, మరణము ఓడెను జయయేసు, సాతాను గెలచిన జయయేసు, సాతాను ఓడెను జయయేసు. బండను గెలచిన జయయేసు, బండయు ఓడెను జయయేసు, మరణము గెలచిన జయయేసు, మరణము ఓడెను జయయేసు, సమాధి గెలచిన జయయేసు, సమాధి ఓడెను జయయేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ఆమెన్. చెప్పరే ఆమెన్ అని పండుకున్నారా? ఆమెన్ అనండి, గట్టిగానండి. రేపు ఏడవద్దు ప్రభు చిత్తం అయితే. ఆ వాక్యం చదువుతారా? 4:4 త్వరగా. ఏముందో చూడండి. 4:4 అదే మీరే పడుకున్నాలా. మార్తమ్మ 4:4 అమ్మా. ఫిలిప్ 4:4. అయ్యయ్యో, ఏమో దొరకలేదా? ఎల్లప్పుడు అంటే ఎప్పుడంటే, ఎల్లప్పుడంటే ఎప్పుడంటే చదువు. ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. అదేనండి సంతోషం. ఇంకా ఇంతకంటే సంతోషం లేదు. ఇటువంటప్పుడు ప్రభుని మహిమపరచాలి. ఆయన మహిమ కలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.